హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. ఇప్పుడు మనం మన ఇంట్లో లేడీస్ స్త్రీలను చూస్తూ ఉంటాం. బల్లిని చూస్తే భయపడతారు స్త్రీలు. చిన్న జంతువు వచ్చినా కంగారు పడతారు. మనం అమ్మాయిల విషయంలో అనే మాటలేవి మనం చూస్తూ ఉంటాం. కానీ మీరు నమ్మలేని విషయం చూడండి. జంతువుల సమస్యలు, అనారోగ్యాలకు చికిత్స చేసే వైద్యులు అంటే వెటర్నరీ డాక్టర్లు ఎక్కువగా అమ్మాయిలు. తెలుసా? ఆశ్చర్యం కదా! అది దేశంలో ఏకంగా 70% మంది ఉన్నారు ఇప్పుడు అమ్మాయిలు వెటర్నరీ డాక్టర్లు. అలాగే కొందరైతే తమ స్పెషాలిటీని చాటుకొని ఈ రంగంలో తమదైన ముద్ర కూడా వేస్తున్నారండి. ఎందుకు ఈ విషయం నేను మీకు చెప్తున్నానంటే, ఈరోజు వరల్డ్ వెటర్నరీ డే. సో అందుకోసం ఈ వీడియో చేయాల్సి వస్తుంది. మగవాళ్ళంతా పొలాలకు వెళ్తూ బయట వ్యవహారాలు చూసుకుంటే వ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులు, పాలనిచ్చే గేదెలు, ఆవులు, మేకలు వగైరాల బాధ్యత ఎక్కువగా ఆడవాళ్ళదే. వాటితో వాళ్ళకి ప్రత్యేకమైన అనుబంధం ఉండేది ఒకప్పుడు. మనం చూస్తున్నాం బర్రెలు, మేకలు తిండి పెడుతున్నాం. పూజల సమయంలో వాటితో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి వీటిని సంభాళించడం రాదని ఎలా అనుకుంటాం మనం కదా? ఇదే ప్రశ్నించేవారు డాక్టర్ సక్కుభాయి రామచంద్ర. దేశంలో తొలి మహిళ పశు వైద్యురాలామె. 1948లో మద్రాస్ వెటర్నరీ కాలేజ్ తొలిసారి అమ్మాయిలకు అవకాశం ఇచ్చింది. అప్పటికి ఆ రంగంలో మహిళలెవరూ లేకపోయినా ధైర్యం చేసి ఆమె అక్కడ కాలేజీలో చేరారు సక్కుబాయి గారు. ఆమెతో పాటు మరో మహిళ చదువు పూర్తి చేసిన సక్కుబాయి ఈ రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి ఐవీఆర్ఐ బెంగళూరులో సైంటిస్ట్గా పదవీ విరమణ కూడా చేశారట. ఈవిడ స్ఫూర్తితో వెటర్నరీ రంగంలోకి వచ్చిన డాక్టర్ పుష్ప రాణా పరేఖ్, అమృత పటేల్ వంటి వారు ఆ తర్వాత ఎందరో అమ్మాయిలు దీన్ని ఎంచుకోవడానికి కారణమయ్యారు. కానీ కుటుంబ బాధ్యతలకు తోడు ఆలోచనలు పంచుకోవడం, కొత్త పోకడలు తెలుసుకునే వీలు లేక అవకాశాల విషయంలో చాలామంది వెనుకబడ్డారు. ఇది గమనించి ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ లేడీ వెటర్నరీస్ ప్రారంభించి ఇవన్నీ పంచుకునే వీలు కల్పించారు డాక్టర్ పుష్ప రాణా పరేఖ్. దీని శాఖలు ప్రతి రాష్ట్రంలో ఉండేలా చూశారామె. ఈ అడుగు సానుకూల మార్పునకు దారితీసింది. మరింత మంది ఈ రంగంలోకి రావటానికి కారణమైంది. అలా వచ్చి ఈ రంగంలో తమదైన ముద్ర వేశారు సోసమ్మ, అనూస్ దేశపాండే అనే మహిళలు. గ్రేట్ కదా! ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, అమ్మ లాంటిదే ఆవు కూడా అని నమ్మారు సోసమ్మ. అయిపోయి ఈమెది కేరళ. రుచికి తోడు ఎన్నో అనారోగ్యాల నుంచి కాపాడే శక్తి వేచూరు ఆవుల పాలది. ఈ ఆవుల సంఖ్య తగ్గిపోవడం ఆమెను బాధించింది. సోసమ్మ వెటర్నరీ కాలేజీలో ప్రొఫెసర్. తన విద్యార్థులతో కలిసి సమీప గ్రామాలన్నింటిలో వాటి కోసం వెతికారు. 6 నెలలు కష్టపడితే దొరికింది 10 లోపే. వాటిపై పరిశోధన ప్రారంభించి ఆ ఆవుల సంఖ్యను పెంచారు. దీనికోసం ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేశారట. ఆమె ప్రయత్నానికి అంతర్జాతీయ గుర్తింపు కూడా దక్కింది. అయితే ఈ క్రమంలో ఎన్నో సవాళ్ళు, వివాదాలు అయిన వాళ్ళు పక్కన పెట్టారు. అయినా ఆమె ప్రయత్నం ఆపలేదండి. ఫలితంగానే దేశవ్యాప్తంగా వేచూర్, కాసర్గఢ్, చెరువల్లి, ఆట్టపడి వంటి సాంప్రదాయ పశువుల పెరుగుదల సాధ్యమైంది. వేచూరు అమ్మగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. పద్మశ్రీ కూడా అందుకున్నారండి. హ్యాట్స్ ఆఫ్ కదా! అలాగే మనం అనూస్ దేశపాండే, ఈమె వెటర్నరీలో పీజీ చేశాక అనూస్ దేశపాండే పౌల్ట్రీ రంగం వైపు వెళ్తానన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారట. ఈవిడది పూణే. అమ్మా నాన్నలు ప్రభుత్వోద్యోగులు, అలాంటి ఆమె మహిళలు తక్కువ. ఊరు చివర ఉండే కోళ్ళ పనిచేస్తానంటే ఆశ్చర్యమేగా. అయినా ఆమె పట్టుబట్టి కొనసాగారు. సిద్ధి వినాయక పౌల్ట్రీ బ్రీడింగ్ ఫార్మ్ అండ్ హ్యాచరీస్ ప్రారంభించారు. దీనికోసం ప్రభుత్వోద్యోగాన్ని వదిలేశారు. పౌల్ట్రీ ల్యాబొరేటరీస్, రెడీ టు కుక్ చికెన్ ఉత్పత్తుల తయారీ సంస్థలకి డైరెక్టర్గా ఎదిగారట. ఆరోగ్యకరమైన బ్రీడ్ల ఉత్పత్తి, వాటి నిర్వహణకు సాఫ్ట్వేర్ వంటి ఇవెన్నో ప్రవేశపెట్టారు. వ్యాపారం కోసం ట్యాక్స్, బ్యాలెన్స్ షీట్, అకౌంటింగ్ ఇవన్నీ నేర్చుకుని పౌల్ట్రీ రంగంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు అనూస్. అలాగే నేహా షా, ఈమెది ముంబై. తనుండే ప్రాంతంలో వీధి కుక్కలు ఎక్కువ. ఎవరెవరో వచ్చి వాటికి ఆహారం పెట్టేవాళ్ళు. అది చూస్తూ మూగజీవులపై ప్రేమను పెంచుకోవడమే కాదు, కెరియర్గానే ఎంచుకోవాలనుకున్నారు ఆమె. ఆమె దగ్గర ఒక చేప ఉండేదట. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్నది. అది జబ్బు పడింది. అప్పటికే వెటర్నరీ కోర్స్ చదువుతున్నా దాన్ని బాగు చేయడం ఆమె వల్ల కాలేదు. అది చనిపోవడం నేహాని
చాలా బాధించిందట. భూమి మీద జీవులకు వైద్యం చేస్తున్నాం, సముద్రంలోని వాటి సంగతి ఏమిటి అన్న ప్రశ్న ఏదైతే ఉందో ఆక్వా వెటర్నరీ వైపు నడిపించింది ఆమెని. వరల్డ్ ఆక్వాటిక్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్ పొందిన తొలి భారతీయ ఆక్వా వెటర్నేరియన్. చేపలు, సముద్ర జీవులతో పాటు పగడపు దిబ్బలు మొదలైన వాటి ఆరోగ్యం పైన దృష్టి పెడతారు. గ్రేట్. వీళ్ళే కాదు, ఇంకా చాలామంది మహిళలు ఉన్నారు. టైగర్ రిజర్వులు, జూ, సముద్ర జీవులు, ఎగ్జోటిక్ పక్షులకు వెటర్నరీ ఆఫీసర్లుగా ఎంతోమంది మహిళలు పనిచేస్తున్నారు. నిజానికి దేశంలో 72,000 మంది వెటర్నరీ వైద్యులు అవసరం కాగా 43,000 మందే అందుబాటులో ఉన్నారట. పైగా ఇప్పుడు పెంపుడు జంతువుల పెంపకం, వాటి ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య కూడా పెరిగింది. అంటే ఇంకా అవకాశాలు మెరుగుపడుతున్నాయి. కాస్త భిన్న కెరీర్ కావాలి అనుకున్న అమ్మాయిలకు ఇది మంచి అవకాశం అన్నట్టు. సో ఆడవాళ్ళు మీకు జోహార్లు. థ్యాంక్ యూ.